జంపింగ్ ఎమ్మెల్యేల కేసులో ఊహించిందే జరిగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టేశారు. వీరు పార్టీ ఫిరాయించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కడియం శ్రీహరి వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. వీటిపై బీఆర్ఎస్ ఆధారాలు సమర్పించినప్పటికీ పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం వెలువరించారు. దాంతో అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువునా కూనీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒత్తిడితో తప్పని పరిస్థితుల్లో గోడ దూకిన ఎమ్మెల్యేలపై విచారణ జరిపిన స్పీకర్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని బుకాయించారు. వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నారని అబద్ధమాడారు. కళ్ల ముందు కనిపిస్తున్న ఆధారాలన్నీ అబద్ధాలేనని నమ్మబలికారు. పార్టీ ఫిరాయింపు కేసుపై రేపు సుప్రీంకోర్టులో ఫైనల్ హీరింగ్ ఉంది. దాంతో సుప్రీం గడువుకు ఒక్కరోజు ముందు స్పీకర్ ఇచ్చిన తీర్పు కేవలం ఫిరాయింపుదారులను రక్షించడంతో పాటు కోర్టు ధిక్కారణ నుంచి తనను తాను కాపాడుకునే చర్య అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగమన్నా సుప్రీంకోర్టు తీర్పులన్నా విలువ లేకుండా పోయిందంటున్నారు విశ్లేషకులు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ఏదైతే స్పీకర్ నిర్ణయం ఏదైతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టుగా ఉంది, సో దీనిపైన ఏంటి పూర్తిగా వివరణ చెప్పండి. దానం నాగేందర్, కడియం శ్రీహరిల కేసుకు సంబంధించి తీర్పు ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తితో ఎదురుచూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి ఉన్నారు. పోటీ చేసినటువంటి సందర్భంలో అటు ఎట్టి పరిస్థితుల్లో ఆయనపై అనర్హత వేటు ఖాయము అన్నటువంటి చర్చ ఉంది. ఎందుకంటే స్పష్టంగా కనిపిస్తుంది మిగిలిన ఎమ్మెల్యేలు మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటికీ దానం నాగేందర్ కేసును ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు పార్టీలు మారినటువంటి సందర్భంలో కండువా కప్పుకున్నామంటే ఆ కండువా కాంగ్రెస్ కండువా కాదు, దేవుని కండువా అని చెప్పారు. మేము పార్టీ మీటింగ్లో పాల్గొనలేదు, కేవలం ఏదైతే ముఖ్యమంత్రికి మద్దతుగా ఉన్నాం, కాంగ్రెస్లో చేరలేదు అని చెప్పి వాళ్ళు మార్లు చెప్పారు. మేము ఎక్కడా మీటింగ్లో పాల్గొనలేదని, అవన్నీ ఫేక్ వీడియోలని లేదా ఏ రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ దానం నాగేందర్ కేసు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన బీఆర్ఎస్ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలుపొందారు, కాంగ్రెస్ బీఫామ్పై సికింద్రాబాదు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, ఏ రకంగా చూసినా దీన్ని కొట్టివేస్తారన్నటువంటి చర్చ బలంగా జరిగింది. కానీ ఏదైతే స్పీకర్ ఇచ్చినటువంటి ఈరోజు తీర్పు సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే ప్రజాస్వామ్యం కూని అయిందన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పర్టికులర్గా ఆరోపిస్తుంది. ఎందుకంటే స్పీకర్ అన్నీ చూసి కూడా దాన్ని ఈ రకమైనటువంటి తీర్పు ఇవ్వడం ఏంటన్నటువంటి చర్చ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ పిటిషన్ల కొట్టివేసకు సంబంధించి కోర్టులో మరోసారి న్యాయస్థానాన్ని సంప్రదిస్తాము, న్యాయస్థానంలో ఏదైతే పోరాడతాము. వీరికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో వీరికి సంబంధించి అనర్హత వేటు పడే వరకు పోరాటం కొనసాగిస్తాం న్యాయస్థానాల్లో. ఇక్కడ న్యాయం జరగకపోతే న్యాయస్థానంలో పోరాడతామని గతంలో ప్రకటించున్నారు, మళ్ళీ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు గెలుపొంది వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో 10 మంది చేరినటువంటి పరిస్థితి. చేరిన వారిపైన అనర్హత వేటు వేయాలని కోరిన సందర్భంలో స్పీకర్ జాప్యం చేయడం, సుప్రీంకోర్టు పలు మార్లు ఆదేశించడం, రేపు కూడా ఈ సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఈరోజు తీర్పు ఇచ్చారు. దానం నాగేందర్ కొట్టివేసినటువంటి నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టులో తీర్పులు ఉండబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ ఏదైతే లో చేరి ఆయన కూతురు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సందర్భంలో నామినేషన్ పత్రం మీద సంతకం చేశారు, ఆమె గెలుపు కోసం మద్దతుగా పనిచేశారు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ పిటిషన్లు కొట్టివేయడానికి సంబంధించి బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో
ప్రజాక్షేత్రంలో వీళ్ళకు శిక్ష పడేలా. ఒకవైపు న్యాయస్థానంలో పోరాటం చేస్తామంటాం, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే వీరికి సంబంధించి వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష పడేలా పనిచేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా వరకు పార్టీలు మారిన సందర్భంలో ఎమ్మెల్యేలు బహాటంగానే కాంగ్రెస్ వేదికలు పంచుకున్నారు, కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు, మేము కాంగ్రెస్లో చేరామని పలు వేదికల ద్వారా చెప్పారు. ఇటీవల నామినేషన్ ఏదైతే రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్లో సైతం కడియం శ్రీహరి పాల్గొని ఉన్నారు. బీఆర్ఎస్ పోటీ చేయలేదు, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నేనున్నానని చెప్పినటువంటి కడియం కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. దాన నాగేందర్ సైతం ఆయనను కలిసినటువంటి సందర్భం, అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీలో పాల్గొని ఉన్నారు. మొత్తానికి ఈ తీర్పుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యం కూని అయ్యింది. ఇన్ని అయితే బహాటంగా వాళ్ళు కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేసినటువంటి వ్యక్తికి ఆ బీఆర్ఎస్ సభ్యులుగానే పరిగణిస్తున్నామని ప్రకటించడాన్ని బీఆర్ఎస్ న్యాయస్థానంలో సవాల్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ప్రదీప్, ఏదైతే దానం నాగేందర్ ఏదైతే మనకు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తుండగా క్లియర్ వీడియోలు కనిపిస్తున్నాయి. అటు కడియం శ్రీహరి కూతురికే కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వడం, ఆమె ఎన్నికల్లో పోటీ చేయడము, ఆమెకి సంబంధించి ఆయన సపోర్టుగా సంతకాలు చేయడం, ఇన్ని ఆధారాలు కనిపిస్తున్న స్పీకర్ ఎలా దీనిని నిర్ణయం తీసుకోగలిగారు? స్పీకర్ తన పరిధిలో జరిగిన అంశాలనే పరిగణలోకి తీసుకున్నామని చెప్తున్నారు. ఆయనకు తరపు ఏవైతే అడ్వకేట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మనం అసెంబ్లీ ఎవిడెన్సెస్ కూడా చూసుకోవచ్చు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రతిపక్ష ప్లేస్లలో కూర్చుంటే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి 10 మంది కాంగ్రెస్ ట్రెజరీ బ్రాంచ్ల వైపు అసెంబ్లీలో కూడా కూర్చున్నారు. ఈ అంశాన్ని కూడా ఆధారాల రూపంలో, ఎవిడెన్స్ రూపంలో చూపించినటువంటి సందర్భంలో వాళ్ళు వింత సమాధానాలు, అక్కడి నుంచి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన వారు అక్కడెందుకు కూర్చున్నారని ఆ విచారణ సందర్భంలో ప్రశ్నిస్తే వారు బాత్రూంలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి కూర్చున్నామన్నటువంటి సమాధానాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే మరొక ఎమ్మెల్యే కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ చేపట్టిన పాదయాత్రలో ఎందుకు పాల్గొన్నారంటే నేను వింత సమాధానాలు వినిపించినటువంటి పరిస్థితి. కడియం శ్రీహరి మీరు కాంగ్రెస్లో చేరారు, కాంగ్రెస్లో ప్రెస్ మీట్లో మాట్లాడినా కాబట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి వీడియోలు మీ సోషల్ మీడియా అకౌంట్లోనే ప్రచారం అవుతున్నాయి, మీ సోషల్ మీడియా అకౌంట్లోనే ఇవి పెట్టుకున్నారు అని చెప్పి ఆ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంలో అవి ఏఐ వీడియోలని, రెండోది ఆ అకౌంట్స్ తాను ఆపరేట్ చేయడం లేదని, తన ఫాలోవర్స్ ఆపరేట్ చేస్తున్నారు, ఇలా రకరకాల సమాధానాలు బయట ఒకటి లోపల ఒకటి చెప్తున్నటువంటి పరిస్థితి. బహాటంగానే కాంగ్రెస్లో చేరామని ఇక్కడ మీడియాలో మాట్లాడారు, ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. అనేక సందర్భంలో గాంధీ భవన్కు ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వచ్చి ఉన్నారు. కానీ అవన్నీ మేము వెళ్ళలేదనో లేకపోతే రకరకాల సమాధానాలు, వితండ సమాధానాలు, వాదాలు చేసినటువంటి పరిస్థితి. దాని నాగేందర్ స్పష్టంగా క్లియర్గా ఉంది. ఆయన బీఆర్ఎస్ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండోది కాంగ్రెస్ బీఫామ్పై సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన. ఇంతకన్నా క్లియర్ ఎవిడెన్స్ ఉండదు. కానీ ఈ ఎవిడెన్స్ను చూడలేదు. కేవలం అసెంబ్లీ పరిసరాల్లో జరిగినటువంటి అంశాలను కావచ్చు, లేదా టెక్నికల్ అంశాలను ఆయన పట్టించుకోలేదనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గానైతే ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఒక పార్టీ నుంచి గెలుపొంది మరొక పార్టీ నుంచి మరొక అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కడియం శ్రీహరి కూడా క్లియర్గా ఉంది. ఆయన నామినేషన్ ఫామ్పై సంతకం చేస్తున్నారు. రెండోది ఆయన కూతురు కావ్య గెలుపు కోసం ఆయన మద్దతుగా ప్రచారం చేసినటువంటి వీడియోస్ అన్ని రకాలుగా ఉన్నా తాము పార్టీ మారలేదని చెప్పడాన్ని అయితే ఏదైతే ఈ తీర్పు సంబంధించి ముందుగా ఊహించినట్లుగానే స్పష్టంగా కనిపిస్తుంది. మరొక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే దానం నాగేందర్ క్రాస్ ఎగ్జామినేషన్ రాలేదు. మొత్తం 10 మంది బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే 8 మంది ప్రత్యక్షంగాను, ఒకరు పరోక్షంగాను విచారణకు హాజరయ్యారు. కానీ ఒకే ఒక ఎమ్మెల్యే నాగేందర్ విచారణకు హాజరు కాలేదు. రెండోది అఫిడవిట్ కూడా ఆయన తరపు అడ్వకేట్స్ ఆధారాలు లేవు, మేము ఇంకా లీడ్ చేయలేమని చెప్పి అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. ఈ రకంగా చూస్తే స్పీకర్ ఈ కేసును న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. కానీ స్పీకర్ అవేమీ పట్టించుకోలేదు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి, రేవంత్ రెడ్డి నుంచి వచ్చినటువంటి ఒత్తిడితో ఒక అపహాస్యమైనటువంటి నిర్ణయం తీసుకొని అబస్పాలయ్యారన్నటువంటి ఏదైతే ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. స్పీకర్ అన్ని చూసి అన్ని స్పష్టంగా కనిపిస్తున్న, ప్రజలు స్పష్టంగా ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి నాగేందర్పై వేటు పడుతుందని సర్వత్రా ఆసక్తిగా చూసినటువంటి పరిస్థితి. కానీ అవి ఎవిడెన్స్గా చూడలేదు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం పట్ల కొంత
ఏదైతే చర్చ జరుగుతూ ఉంది, స్పీకర్ అన్నీ తెలిసి ఆయన ఆభాస్ పాలయ్యారన్నటువంటి ఆరోపణలు అయితే బీఆర్ఎస్ చేస్తూ ఉంది. న్యాయ నిపుణులు కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. స్పీకర్ నిర్ణయానికి సంబంధించి ఈ పిటిషన్ల కొట్టివేతకు సంబంధించి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్లు కొట్టేశారు. అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీలు మారారు, బీఆర్ఎస్ నుంచి పార్టీ మారారని చెప్పడానికి ఎవిడెన్సెస్ లేవని స్పీకర్ తీర్పునిచ్చారు. ఈ తీర్పుకు సంబంధించి కోర్టులో అయితే బీఆర్ఎస్ సవాల్ చేసే అని ఇప్పటికే చెప్పి ఉన్నారు, సవాల్ చేయబోతా ఉన్నారు. ఎలాగైనా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తా ఉంది. ఈ తీర్పుకు సంబంధించి కూడా వాళ్ళు అదే స్టాండ్ పై ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓకే, రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.